హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకి సంబంధించి 10th స్టాండర్డ్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో పేపర్ అనాలిసిస్లో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆర్మీ ఏఓసీ సెంటర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం మేము స్పెషల్ కోర్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్మీ ఏఓసీ సెంటర్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అలాగే జీకే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి మీకు కాంబో ప్యాక్ కింద మీకు జస్ట్ 149 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేతో పాటు ఇతర మెటీరియల్స్ అన్నీ కూడా మీకు 149 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ 149 రూపీస్కి సంబంధించిన ఆర్మీ ఏఓసీ సెంటర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఈ ప్రైస్ ఫ్యూ డేస్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా 149 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏఓసీ సెంటర్ సికింద్రాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 10th స్టాండర్డ్ లెవెల్, 10+2 స్టాండర్డ్ లెవెల్, అలాగే గ్రాడ్యుయేట్ స్టాండర్డ్ లెవెల్ అని చెప్పేసి మనకి 3 types ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు అప్లై చేసుకున్నటువంటి లెవెల్ని బట్టి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు. మీరు 10th స్టాండర్డ్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకుంటే మీకు మెట్రిక్ లెవెల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. సో మనకి టోటల్గా 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టోటల్ 150 మినిట్స్ మనకి టైమింగ్ అయితే ఇస్తారు. సో లాస్ట్ టైం 120 మినిట్స్ టైమింగ్ ఇచ్చారు. ఇప్పుడు 150 మినిట్స్ మనకి టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీకు 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ కాబట్టి మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ మనకి ఓఎంఆర్ బేస్డ్ రూపంలో జరుగుతుంది. ఓకే, ఆఫ్లైన్లో జరుగుతుంది అనమాట ఎగ్జామినేషన్. ఇందులో మనకి రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నేను మీకు ఈ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి 149 రూపీస్ కోర్స్లో ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే, ఇంగ్లీష్, అలాగే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా కలిపి జస్ట్ 149 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు ఆ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు రాబోయేటువంటి ఏఓసీ సెంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని, బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ ఏఓసీకి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. ముందుగా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఈ 50 క్వశ్చన్స్లో మనకి బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి అలాగే మిగిలినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, లతా సేస్ he is the son of the only son of my grandfather. How is the man in the photograph related to Lata అని చెప్పేసి అడిగారు. సో ఇలాగా ఒక ఫోటోగ్రాఫ్ వైపు చూపిస్తూ ఆ పర్టికులర్ పర్సన్కి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతారు రిలేషన్ అని చెప్పేసి అడిగే క్వశ్చన్స్కి మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. సో సింపుల్గానే ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్ తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. మనకి ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇస్తారు, కింద హిందీలో క్వశ్చన్ ఇస్తారు. ఆన్సర్స్ కూడా మనకి ఆప్షన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి. సో తెలుగులో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఇది గమనించాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ సుమన్ గాట్ మార్క్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ కవిత, మీనా గాట్ మోర్ మార్క్స్ దట్ గీతా బ్రదర్, మార్క్స్ ఫర్ లెస్ దాన్ సుమన్, హూ గాట్ ది లీస్ట్ మార్క్స్ అని చెప్పేసి అడిగారు. ఇది ర్యాంకింగ్ రిలేటెడ్ అనమాట. సో మనకి రీజనింగ్లో ర్యాంకింగ్ ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ టాపిక్ నుంచి వచ్చింది. ఇది కూడా మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఇక్కడ సొల్యూషన్స్ చెప్పట్లేదు, క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. సొల్యూషన్స్ చెప్తే మనకి క్వశ్చన్ పేపర్ అంతా అవడానికి చాలా టైం పడుతుంది. సో నేను తర్వాత సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను.
ఈ క్వశ్చన్స్కి సంబంధించి. ప్రస్తుతానికి అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, చూస్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ది గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ది సిరీస్ అని చెప్పేసి అడిగారు. ఎల్ఎంఎన్, ఎంఎన్ఓపి, ఎన్ఓపిక్యూఆర్ అని చెప్పేసి ఇచ్చి తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటనేది మీరు చెప్పాలి. ఇది లెటర్ సిరీస్, ఇది కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు, ఈజీ క్వశ్చనే. తర్వాత ఇఫ్ ROBUST రోబస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ QNATRS, ఓకే, ఇది కోడింగ్ అండ్ డికోడింగ్ అని అర్థమైపోతుంది. సో దీనికి సంబంధించి ఏమొస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారనమాట, కోడింగ్కి సంబంధించి. సో కోడింగ్ అండ్ డికోడింగ్ ప్రతి ఒక్కరికి వచ్చు. సో ఇది కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో క్వశ్చన్స్ చూస్తే ఈజీగానే ఉన్నాయి, సాల్వ్ చేసిన ఈజీగానే ఉంటాయి. సో చదువుతుంటేనే అర్థమైపోతుంది. తర్వాత మనీ ఈజ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ ప్రభు, రమణ ఈజ్ హాఫ్ ది ఏజ్ ఆఫ్ ప్రభు, ఇఫ్ మనీ ఈజ్ 60 ఫైండ్ అవుట్ ది ఏజ్ ఆఫ్ రమణ అని చెప్పేసి అడిగారనమాట. సో ఏజెస్కి సంబంధించి రీజనింగ్లో క్వశ్చన్ వచ్చింది. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి, బేసిక్ క్వశ్చన్ ఇది ఏజెస్లో. తర్వాత ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఇన్ ది సిరీస్ అని చెప్పేసి అడిగారు. నంబర్ సిరీస్ ఇచ్చారు, 5, 9, 15, 23, 33, 45 హౌ మచ్ అని చెప్పేసి మనకి నెక్స్ట్ 2 ఆప్షన్స్కి సంబంధించి అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి లెటర్ సిరీస్కి సంబంధించింది. సో రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 3:1 అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇఫ్ ద బ్రెడ్త్ ఈజ్ 7 centimeters, ఓకే, ఇఫ్ ద బ్రెడ్త్ ఈజ్ 7 centimeters దెన్ ద లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ అన్నాడు. సో ఎక్స్ వాల్యూ మనకు తెలుసు 7 అని. సో 3 into 7, ఓకే, 21 కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి, మెన్సురేషన్ అని చెప్పేసి మనకి సిలబస్లో ఇచ్చాడు, కానీ ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే ఇస్తాడనమాట, టఫ్గా అయితే ఉండవు. తర్వాత మనకి సింప్లిఫికేషన్ గురించి ఇచ్చారు, ఓకే, 1,26,315 మైనస్ 87,924 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 67 అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఓకే. సో తర్వాత మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చారు, చాలా సింపుల్గా ఉంది. ది ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 81 square centimeters అండ్ 49 square centimeters. ఫైండ్ ది రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్స్ అని చెప్పేసి అడిగారు. సో ద ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, ఓకే, ఏరియా ఫార్ములా వేసి దాన్ని బట్టి మీరు చేయొచ్చండి, ఓకే. సో మెన్సురేషన్లో ఉండేటువంటి టాపిక్, మెన్సురేషన్ నుంచే మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. తర్వాత ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ 3 times ది నెంబర్ ఆఫ్ గర్ల్స్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ కెనాట్ రిప్రజెంట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది క్లాస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మరొక క్వశ్చన్ యాప్టిట్యూడ్ నుంచి రావడం జరిగింది. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 20 boys అండ్ 15 girls, ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడిగారు, రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి. సో ఇలా చూస్తే మనకి ఈజీగానే క్వశ్చన్ పేపర్ వచ్చింది. సో సింప్లిఫికేషన్ కావచ్చు, మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అడిగారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సినానిమ్ ఆఫ్ డిప్రెసింగ్, ఓకే, డిప్రెసింగ్ అని చెప్పేసి అడిగారు. సో హార్మోని అని, జుబిలెంట్ అని, రిజాయిసింగ్ అని, మలాంకోలీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డిప్రెసింగ్ అంటే బాధతో ఉన్నా అని చెప్పేసి మీనింగ్. సో ఇచ్చినటువంటి వాటిలో జుబిలెంట్ అన్న, రిజాయిసింగ్ అన్న, అలాగే హార్మోని అంటేనేమో మనకి ఫ్రెండ్లీ అనే మీనింగ్ వస్తుంది. జుబిలెంట్, రిజాయిసింగ్ అంటేనేమో బాగా ఆనందంతో ఉన్న అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో డిప్రెసింగ్కి సంబంధించి మనం సినానిమ్ కనుక్కోవాలి, మెలాంకోలీ అవుతుంది. తర్వాత సినానిమ్ ఆఫ్ షైనింగ్ అని చెప్పేసి అడిగారు, చాలా ఈజీ బేసిక్ వర్డ్స్ అండి ఇవన్నీ కూడా సినానిమ్స్. సో తర్వాత మనకి మదర్ ఆఫ్ మదర్, ఓకే, మదర్ని మర్డర్ చేయడానికి మ్యారిటిసైడ్ అని చెప్పేసి అంటారు, లేదా మ్యాట్రిసైడ్ అంటారు, ఓకే. నేను ఈ కిల్లింగ్స్కి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను ప్రీవియస్గా SSC MDSకి సంబంధించి, ఓకే. కిల్లింగ్ ఆఫ్ ఏ ఫాదర్ అయితేనేమో ప్యాట్రిసైడ్, కిల్లింగ్ ఆఫ్ మదర్ అయితేనేమో మ్యాట్రిసైడ్ అని ఈ విధంగా నేను చేయడం జరిగిందండి. సో ఆ క్వశ్చన్ వచ్చింది చూడండి ఇక్కడ. సో చాలా సింపుల్గా ఉంది ఇంగ్లీష్ అయితే. సో ఈ ఇంగ్లీష్కి సంబంధించి మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఇంగ్లీష్లో ప్రతి టాపిక్కి సంబంధించి మనం PDF మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేశాము. అన్నీ కలిపి 149 రూపీస్కే ఇస్తున్నాము. ఇంగ్లీష్ జీకే, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలిపి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా టెన్సెస్కి సంబంధించి హీ ఈజ్ నాట్ డిపెండెంట్ డాష్ హీజ్ పేరెంట్స్ ఫర్ మనీ, డిపెండెంట్ ఆన్ అనేది వస్తుంది, ఓకే. సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని చూస్తే మీకు ఈజీగానే అనిపిస్తుందండి. క్వశ్చన్ పేపర్ అయితే 10th స్టాండర్డ్ లెవెల్ కాబట్టి చాలా ఈజీగా ఉంది. ఎవరైతే డ్రైవర్ పోస్టులకి, అలాగే డ్రైవర్ కాదు ఫైర్మెన్ పోస్టులకి, ట్రేడ్స్మెన్ మేడ్ పోస్టులకి, MTS పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకుంటే మీకు ఈజీగా జాబ్ వస్తుందన్నమాట.
తర్వాత జీకేకి సంబంధించి జనరల్ అవేర్నెస్లో అడిగారు చూడండి. ద ట్రిటీ ఆఫ్ శ్రీరంగపట్న వాజ్ సైన్డ్ బిట్వీన్ టిప్పు సుల్తాన్ అండ్ హూమ్ అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై. ఓకే, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఏంటి అని చెప్పేసి అడిగారు. పార్లమెంటా, ప్రైమ్ మినిస్ట్రీనా, ఫైనాన్స్ మినిస్ట్రీనా, ప్రెసిడెంటా అని చెప్పేసి అడిగారు. సో ఇది పాలిటీకి సంబంధించింది. తర్వాత విచ్ వాజ్ ది ఫస్ట్ నాన్ టెస్ట్ ప్లేయింగ్ కంట్రీ టు బీట్ ఇండియా ఇన్ యాన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అని చెప్పేసి అడిగారు. తర్వాత ఇండియా ఓన్ ఇట్స్ ఫస్ట్ ఒలింపిక్ హాకీ గోల్డ్ ఇన్ అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది హిస్టరీగా అంటే స్పోర్ట్స్లో మనకి స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో ఈజీగానే ఉన్నాయండి. సో జీకే అనేది మనం ఎంత చదివినా కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. ట్యూబర్క్యులోసిస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు అని చెప్పేసి అడిగారు. వైరసా, ఫంగసా, బ్యాక్టీరియానా, నన్నా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది వ్యాధులకి సంబంధించింది, వేటి వల్ల వస్తాయనేది అడిగారు. ఇది అందరికీ తెలిసిందే. ఇన్ విచ్ సాయిల్ ఆఫ్ డస్ మెయిజ్ గ్రో వెల్ అని చెప్పేసి అడిగారు. మెయిజ్ అనేటువంటి పంట ఏ సాయిల్లో, ఏ మట్టిలో ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి అడిగారు. తర్వాత హూ ఈజ్ నాట్ ఫేమస్ క్రికెటర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, పంకజ్ అద్వానీ. సో పంకజ్ అద్వానీ కాదు, కాబట్టి మనకి ఇచ్చిన దానిలో ఇది రైట్ ఆన్సర్. తర్వాత అండర్ అక్బర్ మీర్ బక్షి లుక్డ్ ఆఫ్టర్ అని చెప్పేసి అడిగారు. సో అక్బర్ కాలంలో మీర్ బక్షి ఎవరి చేత చూసుకోబడ్డాడు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. హరిప్రసాద్ చౌరాసియా ఈజ్ ఫేమస్ ఫర్ అని చెప్పేసి అడిగారు. ఇది మ్యూజిక్కి సంబంధించింది అనమాట. ఫేమస్ పర్సనాలిటీస్ ఫర్ మ్యూజిక్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ టైంలో నేను చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఆ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇవి మనకి జీకేకి సంబంధించి ఈ విధంగా ఈ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఓకే, మీకు అర్థమైంది కదా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఈ క్వశ్చన్ పేపర్స్ ఒక 3-4 క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేశాము, ఎక్కువైతే లేవు. సో మీరు అవి చూసినట్లయితే మీకు తెలుస్తుంది క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఓకే, సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని 149 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి ఇమీడియట్గా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.